హాయ్ పిల్లలు, ఈ రోజు మనం ఒక మంచి నీతి కథ వినబోతున్నాం. ఈ కథ పేరు దీపం వెలిగిన మనసు. వినండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అయితే కథ మొదలు పెడదామా? ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు రామాపురం. అక్కడ గణేష్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు. కానీ తనకు లాభం వస్తే కొంచెం అబద్ధం చెప్పినా పర్వాలేదని అనుకునేవాడు. ఒకరోజు పంచాయతీ దగ్గర ఒక ప్రకటన వచ్చింది. పేద పిల్లల కోసం సహాయం అనే బోర్డు. గణేష్ కుటుంబం అంత పేద కాదు, కానీ అవకాశం దొరికిందని తప్పు వివరాలు రాసి దరఖాస్తు పెట్టాడు. అదే గ్రామంలో లక్ష్మయ్య తాతయ్య ఉండేవాడు. ఆయన చాలా పేదవాడు. చిన్న ఇల్లు. ఫలితాలు వచ్చాయి. గణేష్ పేరు లిస్ట్లో ఉంది. లక్ష్మయ్య తాతయ్య పేరు లేదు. గణేష్ ఆనందం, తాతయ్య నిరాశముఖం. సాయంత్రం లక్ష్మయ్య తాతయ్య ఇంట్లో దీపం కూడా వెలగడం లేదు. గణేష్ అడిగాడు, తాతయ్య, ఇంట్లో దీపం ఎందుకు వెలగలేదు? తాతయ్య మెల్లగా చెప్పారు, నాన్నా, నూనె కొనడానికి కూడా డబ్బుల్లేవు అని. గణేష్ ఆందోళన ముఖం. నా అబద్ధం వల్లే ఈ చీకటి అని గణేష్ అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు గణేష్ నిజం చెప్పాడు. ఈసారి లక్ష్మయ్య తాతయ్య పేరు వచ్చింది. ఆ సాయంత్రం దీపం వెలిగింది. వెలిగిన దీపం తాతయ్య చిరునవ్వు, గణేష్ ఆనందం. ఈ కథలో నీతి అబద్ధం చిన్నదైనైనా దాని ప్రభావం పెద్దది. మన లాభం కోసం చేసిన తప్పు ఎవరో ఒకరికి బాధ కలిగించవచ్చు. నిజం చెప్పే ధైర్యమే నిజమైన మంచితనం.